ప్రభునందు ప్రియమైనటి ఆత్మీయ సహోదరి సహోదరులకు అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాది వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ బాగున్నారా? ఒక ముఖ్యమైన విషయాన్ని మాట్లాడడం కోసం నేను వీడియో చేస్తున్నాను. పిల్లరా, కాకినాడ ప్రాంతంలో తమ్ముడు పవన్ తమ్ముడాలు బాగా పరిచర్య విషయంలో చాలా ముందుకు వెళ్తున్నారు. ఆ పరిచర్య విషయంలో భాగంగానే ఒక సెమినరీ టైప్లో ఒక మార్నింగ్ నుంచి సాయంకాలం వరకు ఒక కూడిక ఏర్పాటు చేశారు. అది ఒక సభలాగా ఏర్పాటు చేశారు. ప్రియులారా, మేమందరం కలిపి ఒక మీటింగ్ పెట్టాలి, ఇంకా సర్వసత్యంలోనికి నడిపించబడాలి. అందరూ సత్య మార్గంలో ఉన్నారు, కానీ సర్వసత్యంలోనికి ఇంకా నడిపించబడలేదని ఒక ఆలోచన మాకు అనిపించి మేమందరం కూడా ఆలోచన కలిగి ఇంకా లోతైన వాక్యంలోనికి నడిపించాలి, ఇంకా సత్య మార్గంలోనికి నడిపించాలి. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి మనకి ఒక బాధ్యత అప్పగించారు. కాబట్టి ఇంకా సువార్త ప్రకటించే వారుగా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి మంచి మెసేజ్ని అందించాలన్న ఒక ఆలోచనతో మేము ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ తుని దగ్గర నుంచి సురేంద్ర బ్రదర్ని, అలాగే రేట్లపాలెం నుంచి సురేష్ బ్రదర్ని, అంటే మన జేమ్స్ బ్రదర్ వాళ్ళ తమ్ముడు గారిని కూడా ఆహ్వానించి మొదటి సెక్షన్ బ్రదరు సురేంద్ర బ్రదర్ మాట్లాడతారు. 9కి స్టార్ట్ అవుతుంది మీటింగ్. 9కి స్టార్ట్ అయ్యి కరెక్ట్గా మనకి 12:30 ఆ ప్రాంతంలోకి క్లోజ్ అయిపోద్ది మొదటి సెక్షన్ అయిపోయిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెండో సెక్షన్ 2:30 ప్రాంతంలో మళ్ళీ ఇంకొక సెక్షన్ స్టార్ట్ అవుద్ది. అది సాయంత్రం 4 గంటలకు అయిపోద్ది. ఇలా అర్థం చేసుకోండి. మేము ఎందుకు ఈ వీడియో పరంగా మేము మాట్లాడడానికి ముందుకు వచ్చామంటే, ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఇంకా అనేక లోతైన విషయాల్లో వారు వాడబడుతూ అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ అనేక మారుమూల ప్రాంతాలకు కూడా వాళ్ళు వెళ్తున్నారు. అలాగే ఈ ప్రాంతానికి ఆహ్వానించినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సమయాన్ని కేటాయించి, యవనస్తులు మీరు పనిచేస్తున్నారు, మీతో పాటు మేము కూడా వచ్చి సాకరిగా ఉంటామని చెప్పి అన్న మాట మాకు చాలా ఆనందం కలిగింది. సో పిల్లరా, అక్కడ ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఒకరోజు దేవుని కొరకు కేటాయించుకొని మీరందరూ కూడా కాకినాడ పర్లంపేట అనే గ్రామం దగ్గర ఆ గ్రౌండ్లోనే ఓపెన్ మీటింగ్ రెగ్యులర్గా పవన్ తమ్ముడాలు పెడుతున్నట్టు మీటింగ్స్ ప్లేస్లోనే రెగ్యులర్గా పెడుతున్న ప్లేస్లోనే పెడుతున్నాం. పిల్లరా, అర్థం చేసుకోండి. భారంతో కూడిన పని. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, అలాగే ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా వేరే వేరే చర్చిలకి పరిమితం అయిపోయిన వారిని కూడా మేము, ఎందుకంటే అందరం ఒకే ఆత్మను కలిగి ఉన్నాం కనుక మనం అందరం కూడా క్రీస్తులోనికి నడిపించబడి ఐక్యత కలిగి మనం అందరం కూడా కలిపి పనిచేసినప్పుడు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రియులారా, ఇక క్రైస్తవులు అంటే వాళ్ళు సింగిల్గా ఒంటరిగా ఉన్న వాళ్ళని కొట్టడం, లేదా వారిని హింసించడం, చర్చిలు కూలగొట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మన క్రైస్తవులుగా పిలువబడిన మనందరం కూడా ఏకమయ్యి ఒక ఉద్దేశాన్ని మనం అక్కడ మీ పెద్దలుగా మీరు కూడా వచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ఇలా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కలిగి మనం చేద్దామన్న ఒక ఆలోచన తప్ప ఇందులో మమ్మల్ని ఏదో హెచ్చించుకోవాలన్న ఆలోచన అయితే మాత్రం ఎంత మాత్రం కాదు. దేవుని నామం మహింపరచబడాలని, అనేక మంది ఇంకా నశించిపోతున్న వారు క్రీస్తులోనికి రావాలని ఒక ఆశ మాలో ఉంది. కాబట్టి ఒక ఖర్చుతో కూడిన పని, మరి అయినప్పటికీ భారమైనప్పటికీ తమ్ముడాలు ఎంత మాత్రం వెనకబడకుండా పవన్ తమ్ముడాల టీము, అలాగే మేమందరము టీం అందరం కలిపి ఒక నిర్ణయం తీసుకొని మీటింగ్ ఎలాగైనా చేయాలన్న ఒక ఆలోచన ఉదయం నుంచి సాయంకాలం వరకు. ఇలా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మీరు యొక్క పనుల్ని కొంచెం త్వరగా ముగించుకొని మార్నింగ్ 9 గంటలకు మీరు అక్కడికి రాగలిగితే 9 నుంచి రేపు ఒక్కరోజు మీరు ఖచ్చితంగా మీరు కేటాయించగలిగితే మంచిదన్న ఆలోచన. ఇవాళ 13వ తారీఖు, రేపు 14 మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 8:30 వరకు జరుగుతుంది మీటింగు. ఈ మీటింగ్ మిస్ కావద్దండి. ప్రతి ఒక్కరు కూడా రండి. ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మిమ్మల్ని అందరినీ కూడా. మమ్మల్ని ప్రోత్సహించండి. మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కలుగుతుంది కనుక మీరు వచ్చే మార్గాల్లో కూడా మేము ప్రార్థన చేస్తాం. క్షేమకంగా రావడానికి మేము ప్రార్థనలో పెడతాం. మీరు రండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. ఇంకా సహోదరుల ద్వారా మంచి విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ప్రియులారా, అందరూ కూడా మరి పవన్ తమ్ముడు విషయంలో కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా, మేము ఇక్కడ తుని ప్రాంతంలో ఉన్నప్పటికీ నేను అక్కడ కాకినాడ ప్రాంతంలో ఉన్నట్టు పవన్ తమ్ముడికి నేను సపోర్ట్ ఏ కారణం చేస్తున్నానంటే, పవన్ తమ్ముడు వేరో నేను వేరో అని కాదు. ఎందుకంటే ఆ తమ్ముడు చేసేది నా తండ్రి పని, నేను చేసేది ఆ తండ్రి పని. కాబట్టి మనందరం కూడా ఆయన పనిలో పాలువారుగా ఉందాం. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ప్రతి ఒక్కరు కూడా రండి. కాకినాడ పర్లపేట కాకినాడ నుంచి కాకినాడ ఊర్లోనే పర్లపేట అని ఒక గ్రామం ఉంది. మీకు లొకేషన్ పెడతాం.
మీకు యూట్యూబ్లో నా యూట్యూబ్లో వస్తుంది, అలాగే పవన్ తమ్ముడు యూట్యూబ్లో కూడా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మరి దీన్ని సహకరిస్తారని నమ్ముతూ ఈ కొద్ది మాటలు ఆయన ఎన్నికల్లో ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి. అందరూ కూడా తప్పనిసరిగా వస్తారని నేను ఆశిస్తున్నాను.